ఏపీలో ఓట్ల తొలగింపు, బోగస్ ఓటర్ల నమోదు తదితర అంశాలపై వైసీపీ, టీడీపీ, బీజేపీ పోటాపోటీగా ఈసీకి ఫిర్యాదు చేశాయి. ఓటర్ల జాబితాపై ఆరోపణలు చేస్తూ 3 పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. టీడీపీ దొంగ ఓట్లను ఓటర్ జాబితాలో చేర్చిందని వైసీపీ నేతలు ఆరోపించారు. టీడీపీ సానుభూతి పరుల ఫోటోతో ఇంటి పేరు మార్చి పలు ప్రాంతాల్లో ఓటర్లుగా నమోదు చేయించారని వైసీపీ నేతలు ఆరోపించారు. దొంగ ఓట్లు తొలగిస్తోన్న బూత్ లెవెల్ ఆఫీసర్లపై టీడీపీ దాడులు చేయిస్తోందని ఆరోపించారు. మరోవైపు టీడీపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. వైసీపీ ఓట్ల తొలగింపు, బోగస్ ఓట్ల నమోదు, అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందంటూ తెలుగుదేశం నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. ఏపీలో 10 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పినా ఈసీ నుంచి ఎలాంటి స్పందన లేదని తెలిపారు. మరోవైపు బీజేపీ ఎంపీలు ఏపీలో ఓట్ల జాబితా, బోగస్ ఓట్ల నమోదుపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ఇప్పుడు ఈ 3 పార్టీలు పోటాపోటీగా ఒకళ్ళ మీద ఒకళ్ళు కంప్లైంట్ చేశారు కదా, సో ఈసీ నుండి ఎలాంటి స్పందన వచ్చే అవకాశం ఉంది? ఆంధ్రప్రదేశ్ లో మరో 5 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఓటర్ల జాబితాను సిద్దం చేయబోతోంది ఎన్నికల సంఘం. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా కొన్ని ఓట్లను తొలగించడం, బోగస్ ఓట్లను, నకిలీ ఓట్లను తొలగించడం, అలాగే ఓట్లను నమోదు చేయడం, ఈ కార్యక్రమం ప్రక్రియ అంతా కూడా రాష్ట్రంలో కొనసాగుతోంది. సో దీనికి సంబంధించి పరస్పర ఫిర్యాదుల్ని చేసుకుంటున్నాయి రాజకీయ పార్టీలు. 3 రాజకీయ పార్టీలు ఈ రోజు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశాయి. మొదట వైఎస్ఆర్సీపీ, ఆ తర్వాత టీడీపీ, ఆ తర్వాత బీజేపీ పార్టీలకు సంబంధించిన ఎంపీలు, ప్రతినిధులంతా కూడా ఎన్నికల సంఘం అధికారులను కలిసి ఏపీలో ఓట్ల తొలగింపు, అలాగే బోగస్ ఓట్లను చేర్పించడం, ఈ అంశాలపైన ఫిర్యాదులు చేసిన పరిస్థితి. మొదట వైఎస్ఆర్సీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, అయోధ్యరామిరెడ్డి సహా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఎంపీలంతా కూడా ఎన్నికల సంఘం అధికారులను కలవడం జరిగింది. టీడీపీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ని, అలాగే ఇటు ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని, నిబంధనల్ని ఉల్లంఘించే విధంగా, ముఖ్యంగా ఓటర్లను ప్రభావితం చేసే విధంగా కూడా వ్యవహరిస్తోంది. టీడీపీ వెబ్సైట్స్ ద్వారా ఓటర్ల డేటాని మొత్తాన్ని కూడా స్వీకరిస్తుంది. ఎన్నికల సంఘం అధికారులుగా చెప్పుకుంటూ ఇటు ఓటర్ల వ్యక్తిగత వివరాలని, డేటాని సేకరిస్తుంది. ఓటరు ఏ కులానికి సంబంధించిన వారు, అలాగే ఏ వర్గానికి సంబంధించిన వారు, ఇటువంటి డేటాను సేకరించడంతో పాటుగా చంద్రబాబు ముఖ్యంగా బాబు ష్యూరిటీ పేరుతో ఒక గ్యారంటీ కార్డును కూడా కల్పించడం జరుగుతుంది. సో ఎన్నికల నియమాలకు విరుద్ధంగా టీడీపీ వ్యవహరిస్తుంది. నకిలీ ఓట్లు, బోగస్ ఓట్లు ఉన్నాయని చెప్పి ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తూ ప్రభుత్వానికి తప్పిదాలు అంటగట్టే విధంగా టీడీపీ వ్యవహరిస్తుంది అని చెప్పి ఎన్నికల సంఘానికి 5 అంశాలతో కూడిన ఫిర్యాదుల్ని ఈరోజు చేయడం జరిగింది. ఎన్నికల సంఘం అధికారుల ఫిర్యాదుల్ని పరిగణలోకి తీసుకోవాలి, కానీ కోనేరు సురేష్ టీడీపీ పార్టీకి సంబంధించిన వారు ఫిర్యాదులు చేస్తే దాన్ని ఎంతవరకు పరిగణలోకి తీసుకోవచ్చు అన్న అంశాన్ని కూడా ఎన్నికల సంఘం అధికారుల దృష్టికి తీసుకెళ్లామని చెప్పి విజయసాయిరెడ్డి చెప్పడం జరిగింది. అలాగే ఓటర్ డేటానంతా కూడా న్యూయార్క్ లో ఉన్న సర్వర్స్ లో స్టోర్ చేస్తున్నారు. టీడీపీ మేనిఫెస్టో వెబ్సైట్ లో కూడా చాలా అంశాలు, వారికి ఏమేమి కావాలి, ఈ ప్రజలు ఏం కోరుకుంటున్నారు అన్న అంశాలు కూడా వారి నుంచి వివరాలు అడిగి తెలుసుకుని ముందస్తుగానే ఎన్నికల నియమావళికి విరుద్ధంగా టీడీపీ వ్యవహరిస్తుందని చెప్పి ఇటు చెప్పడం జరిగింది. అలాగే 10 లక్షల ఓట్ల వరకు కూడా బోగస్ ఓట్లు ఉన్నాయని చెప్పి తప్పుడుగా ప్రచారం చేస్తున్నారు, ప్రభుత్వం పైన బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి కూడా ఈసీ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఆ తర్వాత టీడీపీకి సంబంధించిన ఎంపీలు కనకమేడల రవీంద్ర కుమార్, అలాగే రామ్మోహన్ నాయుడు, గల్లా జయదేవ్ కూడా కలిసి ఇటు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇటు ప్రభుత్వ అధికార యంత్రాంగాన్ని, ముఖ్యంగా బూత్ లెవెల్ స్థాయిలో వాలంటీర్ వ్యవస్థని దుర్వినియోగపరుస్తున్నారు, ఈసీ దృష్టి సారించాలి మా ఫిర్యాదులపైన, బోగస్ ఓట్లపైన, నకిలీ ఓట్ల తొలగింపు, ముఖ్యంగా ఓట్లను చేర్చడం, అలాగే టీడీపీ సానుభూతి పరుల ఓట్లను తొలగించడానికి సంబంధించి మేము చేసిన ఫిర్యాదులను పట్టించుకోవడం లేదు. సో దీనిపైన దృష్టి సారించాలి, వారు తప్పు చేశారు కనుకే ఇప్పుడు మేము ఎన్నికల కమిషన్ దగ్గరకు వచ్చాం కాబట్టి వాళ్ళు కూడా వచ్చి ఇప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారన్న అంశాన్ని ఆయన స్పష్టం చేశారు. అలాగే డిసెంబర్ 22వ తేదీన ఎన్నికల సంఘం అధికారులు రాష్ట్రానికి వస్తాము అని చెప్పి కూడా చెప్పినట్లుగా కనకమేడల రవీంద్ర కుమార్ చెప్పారు. సో పరస్పర ఆరోపణలు, ముఖ్యంగా మీరు తప్పు చేశారంటే మీరు తప్పు చేశారు, మీరు బోగస్ ఓట్లు, ప్రధానంగా తెలంగాణలో ఎలక్షన్స్ అయిపోయాయి, సో ఇప్పుడు ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి తెలంగాణలో ఓటు హక్కు వినియోగించుకున్న వారు మళ్లీ ఇక్కడ ముఖ్యంగా ఓటు
నమోదు చేసుకునే విధంగా కూడా టీడీపీ వాలంటీర్లు టీడీపీ వ్యవస్థ పనిచేస్తోంది. తెలంగాణలో ఓటును వినియోగించుకున్న వారికి ఇక్కడ అసెంబ్లీ ఎలక్షన్స్ లో అలాగే పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఓటు వేసే విధంగా నెక్స్ట్ వారి కోసం ఓటర్ నమోదు క్యాంపెయిన్ సైతం టీడీపీ నిర్వహిస్తుంది. దీనిపైన కూడా దృష్టి సారించాలి. అలాగే ఆధార్ తో ఓటర్ కార్డు ని అనుసంధానిస్తే ఈ 2 చోట్ల ఓట్లు అలాగే నకిలీ ఓట్లకు సంబంధించి కూడా ఉండవు. అలాగే ముఖ్యంగా టీడీపీ ఇటు ఇంటి పేరులోను అలాగే ఇటు డోర్ నెంబర్ అలాగే ఈ పేరులో వ్యక్తి పేరులో కూడా స్పెల్లింగ్ మిస్టేక్స్ ను మారుస్తూ ఒకే వ్యక్తికి 2-3 ఓట్లు ఒకే పోలింగ్ బూత్ పరిధిలో ఉండే విధంగా కూడా వ్యవహరిస్తుంది. అదనంగా ముఖ్యంగా ఓట్లు ఒక ఓటర్ కి ఒక చోట ఉండాల్సిన ఓటుని 2-3 చోట్ల కూడా నమోదు చేపిస్తుంది అన్న అంశాలపైన కూడా ఈసీకి వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు చేయడం జరిగింది. సో టీడీపీ నకిలీ ఓట్లను సృష్టిస్తోంది. అదనంగా ఓటర్లని ముఖ్యంగా ఇటు తెలంగాణ నుంచి వచ్చే వారికి ఓటు హక్కు కల్పించాలన్న డ్రైవ్లు నిర్వహిస్తుంది. అలాగే వెబ్సైట్ ద్వారా కూడా టీడీపీ వెబ్సైట్ ద్వారా మేనిఫెస్టోకి సంబంధించిన భవిష్యత్ షూరిటీ కార్డుకు సంబంధించిన అంశాలు వాటి ద్వారా ఓటర్ల డేటాని కూడా తెలుసుకుని ఓటర్లను ప్రభావితం చేసే విధంగా ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని దురుపయోగం చేసే విధంగా చట్ట విరుద్ధంగా టీడీపీ వ్యవహరిస్తుందని చెప్పి వైఎస్ఆర్సీపీ ఈసీకి ఫిర్యాదు చేయడం జరిగింది. దానికి ఎగనెస్ట్ గా ఇటు టీడీపీ కూడా వాళ్ళు మేము ఎటువంటి తప్పు మేము చేస్తున్న ఫిర్యాదులను తట్టుకోలేక ఇప్పుడు మాపై దుష్ప్రచారం చేసేందుకు ఎన్నికల కమిషన్ వద్దకు వచ్చారు. సో ఖచ్చితంగా ఓట్ల తొలగింపు అంశానికి సంబంధించి రాష్ట్రంలో పర్యటించాలి అన్న విజ్ఞాపనకు సంబంధించి 22వ తేదీ రాష్ట్రానికి ఎన్నికల సంఘం అధికారులు వస్తామని చెప్పారు అని చెప్పి టీడీపీ నేతలు చెప్తున్నారు. సో అలాగే బీజేపీ నేతలు కూడా ఈసీని కలవడం జరిగింది. ఈ ఓట్ల తొలగింపు ముఖ్యంగా సానుభూతి పట్ల ఓట్లు ఇటు వైఎస్ఆర్సీపీ ఓట్లను టీడీపీ తొలగించే పనిచేస్తుందని చెప్పి వైసీపీ ఫిర్యాదు చేయడం, అలాగే టీడీపీ సానుభూతి పట్ల ఓట్లను ఇటు వైఎస్ఆర్సీపీ తొలగిస్తుంది అని చెప్పి ఇటు టీడీపీ ఫిర్యాదు చేయడం. సో బీజేపీ కూడా దీంట్లో ఈ రోజు ఎన్నికల సంఘాన్ని కలిసి పారదర్శకమైన ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఒక ఓటర్ జాబితా పారదర్శకంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. ఈ అవకతవకలు ఓటర్ల లిస్ట్ లో ఎటువంటి అవకతవకలు లేకుండా ప్రక్రియ అనేది ఓటింగ్ ప్రక్రియ అలాగే ఎన్నికల నిర్వహణ సక్రమంగా జరిగే విధంగా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలి అని చెప్పి ఇటు బీజేపీకి సంబంధించిన ప్రతినిధులు కూడా ఈసీకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వాలంటీర్ వ్యవస్థ ఏ విధంగా దురుపయోగం అవుతుంది, అలాగే ముఖ్యంగా ఇంటింటికి జగన్ అన్న ఒక కార్యక్రమాన్ని పార్టీ కార్యక్రమాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా వైఎస్ఆర్సీపీ నిర్వహిస్తుంది అని చెప్పి టీడీపీ ఫిర్యాదు చేయడం జరిగింది. సో 3 పార్టీలు కూడా ముఖ్యంగా ఈ ఓటర్ల నమోదు బోగస్ ఓట్ల తొలగింపు అంశాలకు సంబంధించి ఈసీకి రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. సో గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఢిల్లీ వచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చి వెళ్లిన తర్వాత ముఖ్యంగా ఈసీ అధికారులు ముఖ్యంగా ప్రత్యేక ఇతర రాష్ట్రాలకు సంబంధించిన అధికారులు రాష్ట్రానికి బదిలీ చేసి ఈ ఓటర్ల జాబితాకు సంబంధించి కానీ ఎన్నికల నిర్వహణ ప్రక్రియకు సంబంధించిన కసరత్తు చేయాలని చెప్పి కూడా టీడీపీ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. సో చూడాలి ఈ 3 పార్టీలకు సంబంధించిన రిప్రజెంటేషన్స్ ని ఏ విధంగా ఈసీ కన్సిడర్ చేస్తుంది, ఎటువంటి చర్యలు తీసుకోబోతోంది. టీడీపీ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఈ నెల 22వ తేదీ రాష్ట్రానికి ఈసీ అధికారులు వస్తారు అని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో చూడాలి ఈ నకిలీ ఓట్లు బోగస్ ఓట్లు అలాగే వారి సానుకూల వర్గాలకు సంబంధించిన ఓట్ల తొలగింపుకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంటుంది ఎలక్షన్ కమిషన్, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అలాగే ఎన్నికల ఇటు ప్రజాప్రాతినిధ్య చట్టం నిబంధనలకు ఉల్లంఘిస్తూ గతంలో కూడా టీడీపీ పైన వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు చేసింది. కానీ వాటిని పట్టించుకోలేదు అని చెప్పి ఒకరిపై ఒకరు పోటాపోటీగా చేసిన ఫిర్యాదులకు సంబంధించి ఈసీ ఏ విధంగా స్పందిస్తుందనేది మనం వేచి చూడాలి. ఓకే గోపి, థ్యాంక్ యూ.